వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. శ్రీకాకుళం జిల్లాలో ఇటుక బట్టీలు జిల్లా మొత్తం ఇప్పుడు నర్సంపేట, కోమర్తి, జడూరు ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఇటుక బట్టలు విపరీతంగా ఉన్నాయి. వ్యాపారం చేసుకోవద్దని ఎవరికీ చెప్పడం లేదు. లీగల్గా చట్టబద్ధంగా చేస్తున్నారా లేదా అనేది రెవెన్యూ యంత్రాంగం చూడాలి. కలెక్టర్ గారికి కూడా ఒక మనవి, ఏదైతే ఇటుక బట్టలు నిర్వహిస్తున్నారో, ఏ పొలాల్లో ఏ సర్వే నెంబర్లో ఏ పొలంలో అయితే ఇటుక బట్టలు పెట్టారో ఆ సర్వే నెంబర్ ఆ పొలంలో మళ్ళీ మీరు మా రైతు భరోసా వాళ్ళకి అందిస్తున్నారా? ఎందుకంటే ఇది బిజినెస్, ఫుల్లీ కమర్షియల్. అంటే ఇండస్ట్రియల్ పర్మిషన్ తీసుకొని ఇటుక బట్టలు పెట్టుకోవాలి. ఇండస్ట్రియల్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నది ఒక విషయం అయితే, ఒకవేళ ఇండస్ట్రియల్ పర్మిషన్ తీసుకుంటే ఈఎస్ఐ పిఎఫ్లు అక్కడ పనిచేస్తున్న వర్కర్లు కట్ అవుతున్నాయా, లేకపోతే రోజువారీ కూలీలకు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, యాజ్ అ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎంత ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వీటి మీద కూడా కలెక్టర్ గారు దృష్టి సారించాలి. ఎంఆర్ఓ గారు, అన్ని ఎంఆర్ఓలు కూడా, ఆర్డీఓ గారు కూడా దయచేసి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, వీళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడి నుండి వచ్చాయి, వర్షాల నుండి వచ్చారా, శ్రీకాకుళం వాళ్ళ అవసరా, లేదా ఇంకో దగ్గర వచ్చారా, వీళ్ళకి లేబర్ యాక్ట్ ప్రకారం ఎంత శాలరీ ఇవ్వాలి, ఎంత ఇస్తున్నారు, ఇటుక బట్ల పర్మిషన్లు ఏంటి, ఇండస్ట్రీ పర్మిషన్ ఉందా లేదా, రెవెన్యూ పర్మిషన్ ఏముంది, అసలు వాళ్ళకి రైతు భరోసా కానీ ఆ పొలానికి సంబంధించి ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు కూడా వాటికి వర్తించవు. ఇవన్నిటి మీద చర్యలు తీసుకొని ఇటుక బట్టలు నిర్వహించే వాళ్ళ మీద అందరి మీద రైడ్స్ చేసి వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయా లేవని తెలుసుకుంటారని నేను కలెక్టర్ గారికి ప్లస్ ఎంఆర్ఓ అందరికీ కూడా ఆర్డీఓ గారికి కోరుకుంటూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు అందరికీ నమస్కారం.